కీర్తనలో కింద చదివినప్పుడు కూడా నేను ఆకాశం ముందు ఉన్నాను, అక్కడ ఉన్నాను. నువ్వు పాతాళంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను యొక్క కృప నన్ను వెంబడించిందయా అంటాడండి అక్కడ 119 కీర్తనలో. దీని ఒకసారి 119 కీర్తనలో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నీ కృప నన్ను. 139 కీర్తన 8వ వచనం, నేను ఆకాశంకి ఎక్కినాను, నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నాను, నీవు అక్కడనున్నావు. నేను వేకురెక్కలు కొట్టిన సముద్ర దిగాంతంలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీ కొరకు వెదికి దిగి వచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమమయుడు, ఆయన కృపామయుడు, ఆయన క్షమించేవాడు. ఆయన చివరికి సిలువలో పక్కనున్న దొంగని కూడా క్షమించినటువంటి యేసయ్య. స్తోత్రం. క్షమించాడు, ఆయన పాపాలను క్షమించాడు. నేడే నువ్వు పరదేశంలో ఉంటావు అని చక్కగా చెప్పినటువంటి పరదేశంలో అనుగ్రహించినటువంటి యేసయ్య ఇంత కృప. చెప్పండి ఒకసారి, యేసయ్య యొక్క జీవజలాలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ నది ప్రవాహము జాగ్రత్తగా ఇక్కడికో సగం ప్రసంగం అండి, ఇక్కడి నుంచి అసలు ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పింది సగం. ఏంటి సగం అంటే, ఈ నది క్రింద నీరు ప్రవహిస్తుంది. ఈ నీరు యొక్క ఉపయోగాలు ఏంటో చెప్పాను మీకు. నేను ఏం జరిగిందో చెప్పాను. ఏం జరిగింది, ఈ నది ఏం జరిగింది చెప్పండి ఒకసారి. ఈ నది నీళ్ళు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. సముద్రపు నీరు ఎలా మారింది? ఉన్నారండి? సముద్రపు నీరు ఎలా మారింది? ఉప్పు నీరుగా మారింది. సముద్రపు నీరు ఎలా మారింది? మంచి నీరుగా మారింది. తర్వాత మృత సముద్రం ఎలా మారిపోయింది? మంచి సముద్రంగా. మృత సముద్రం చక్కగా బ్రతికించే సముద్రంగా మారిపోయింది అది. తర్వాత ఎడారిలో ప్రవహించింది. ఇది ఎడారిలో ఉన్న జీవితాలని అది చిగురించే జీవితాలుగా చేసింది. ఇంకేం చేసింది ఈ నది నీరు? ఇంకేం చేసింది? పాపాత్ములను రక్షించింది, క్షమించింది. పాపాత్ములు ఏం చేసింటే భయంకరమైన దొంగలు కూడా క్షమించింది. ఈ నది నీరు వల్ల ఆకు వాడిపోదు, కాయలు రాలిపోవు, నెల పంటలు వస్తూనే ఉంటాయి, నెల కాపు కాస్తూనే ఉంటుంది. తర్వాత ఈ నది వల్ల ఆరోగ్యం వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమందికి కావాలో ఈ నది నీరు? చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు కావాలండి ఈ నది నీరు అన్న వాళ్ళంతా గట్టిగా చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ జీవజలాలు మనకు అందరికీ కావాలి. దిస్ ఇస్ ద వన్ పార్ట్. సెకండ్ పార్ట్, సినిమాలోని మొదటి సెషను మధ్యలో ఏముంటుంది ఉంటుందండి? నాకు తెలీదు, అలాగ అంటారు. నాకు తెలీదు. మా నాన్నగారు ఆ పెంపకాలు సినిమా హాల్లో అడుగట్టకుండా చేసింది మమ్మల్ని. దేవునికి స్తోత్రం. మధ్యలో ఇంటర్వెల్ గుర్తు వచ్చింది నాకు. ఏంటండి అది? ఇంటర్వెల్ ఒట్టే. మా చిన్నప్పుడు బాగా చెప్పుకునే వాళ్ళం అండి. ఒరే మధ్యలో ఇంటర్వెల్ ఉంటుందిరా, అప్పుడు అందరూ బయటకు వచ్చి దీనికి వెళ్ళాలరా అనేవాడు. ఇప్పుడు ఒక సెషన్ అయిందండి, సెకండ్ సెషన్. గెట్ స్టార్ట్. చదవమ్మా 2వ వచనం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మం మార్గముగా నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మం తోడుకుని వచ్చాను. నేను చూడగా అచ్చటి గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలోతుండెను. అందరు నాకు చాలమ్మా చాలు. ఇప్పుడు ఏం జరిగింది? ఒక మనుషుడు యెహెజ్కేలు దగ్గర తీసుకుని వచ్చాడు. యెహెజ్కేలు దగ్గర తీసుకుని వచ్చి, అయ్యా రైట్, ఇప్పుడు చూసావు కదా, ఈ నీరు చూసావు కదా, ఆయన దగ్గర ఒక బద్ద ఉంది, కొలత బద్ద ఉంది. కొలనూలు కొలుస్తాడు. మూరలు, మూరే కదమ్మా అది. ఎన్ని మూరలు? 1000 మూరలు అండి. 1000 మూరలు అనగా 1/2 కిలోమీటర్. 1000 మూరలు అంటే ఇంచుమించుగా 1/2 కిలోమీటర్. ఈయన్ని యెహెజ్కేలుని ఏం చేశాడంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆ నది లోపలికి తీసుకుని కొలిచాడు. ఒక 1/2 కిలోమీటర్ మూరతో కొలిచిన తర్వాత ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు దేవాలయం నుండి వచ్చేది నీరు ఒక సన్నని దార గడప దగ్గరగా ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ తడిసి తడకకుండా ఉంది అక్కడ. ఇప్పుడు కొద్దిగా లోపలికి ఎంత లోపలికి వెళ్ళాడు? హలో, ఎంత లోపలికి వెళ్ళాడు?
ఎంత ఒక 1000 మూరలు 1000 మూరలు లోపలికి వెళ్ళిన తర్వాత 1000 మూరలు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం తడిసినాయి? చీలమండలు అంటే ఏంటండి? అక్కడ ఉంటాయండి చీలమండలు. ఇవ్వండి చీలమండలు అంటే. ఏమండి మీ చీలమండలు ఎంత తడిసినాయి? 1000 మూరలు వెళ్ళిన తర్వాత ఎంత తడిసినాయి? చీలమండల లోతు. అందరు చెప్పండి ఒకసారి. ఎంత దూరం నడిచాడు? 1000 మూరలు నడిచాడు. 1000 మూరలు నడిచిన తర్వాత ఒక చీలమండల లోతులోకి దిగింది. దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ కావాలని అనుకున్నా కదా, ఇవన్నీ అనుభవించాలంటే కనుక ఈరోజు నీ భక్తి లోతు ఎంత, నీ విశ్వాసపు లోతు ఎంత ఒకసారి కొలుచుకో. నేను ఇస్తాను, ఒక స్కేల్ ఇస్తాను నీకు. నేను ఈ మధ్యాహ్న సమయంలో ఒక స్కేల్ని ముందు పెడతాను. నేను ఇది 4 పాయింట్ల స్కేల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని పాయింట్ల స్కేల్ ఇది? స్కేల్లో సెంటీమీటర్లు ఉంటాయి కదా, 15 సెంటీమీటర్లది, 30 సెంటీమీటర్లది, 100 సెంటీమీటర్ స్కేలు. ఇంకా పెద్ద అయితే కనుక టేప్ ఉంటుంది. ఆ టేపు 100 మీటర్లు అలాగ ఉంటుంది. నేను ఇచ్చేది ఈ స్కేల్ 4 పాయింట్ స్కేల్. ద 4 పాయింట్ స్కేల్. ద నెంబర్ ఫస్ట్ పాయింట్, చీల మండల లోతు. చెప్పండి ఒకసారి అంతని. చీల మండల లోతు అనగా మారు మనసు. రైట్. ఇక్కడున్న వాళ్ళంతా కూడా మనం అంతా మారు మనసు పొందిన వాళ్ళమే. మారు మనసు పొందిన వాళ్ళు దేవుడికి స్తోత్రం. అంటే ఆ బాప్తిసం పొందారండి. దాన్ని కొద్దిగా నేను ముందుకెళ్ళాలంటే కనుక, బాప్తిసం అనేది మనం బహిరంగంగా మనం అందరికీ కనపడలాగా తీసుకునేది బాప్తిసం. మారు మనసు పొందావా అని అడుగుతున్నాను. బైబిల్ నుంచి నేను చెప్తాను, అవుట్ నుంచి నేను చెప్తాను. యోహాను గారు బాప్తిసం ఇస్తున్నారు. వచ్చిన అందరికీ బాప్తిసం ఇచ్చేస్తున్నాడు యోహాను గారు ఈ బాప్తిసాన్ని ఇస్తూ అందరూ బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు యోహాను గారు బాప్తిసం ఇస్తుంటే అందరూ వరుసగా వచ్చి బాప్తిసం తీసుకుంటుంటే ఆయన ఒక మాట అన్నాడు. ఆయన తీయమ్మ ఒకసారి. ఆయన మాటానికి మనం లోబడి ఉండాలి. అందరికీ బాప్తిసం ఇచ్చేస్తున్నాడు వరుసగాని. ఇచ్చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చక్కగా వచ్చిన వాళ్ళందరినీ హెచ్చరించాడు. మత్తయి సువార్తలో ఉంటుంది. చేద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనము చదువుతావా? లేకపోతే 6వ వచనం చదువు. తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండరి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. తిట్టాడా పొగిడాడా? యోహాను గారు వాళ్ళని తిట్టాడా పొగిడాడా? బాప్తిసం తీసుకున్నందుకు ఏం చేయాలి? పొగడాలి. బాప్తిసం తీసుకున్నందుకు ఏం చేయాలి? పొగడాలి. అబ్బా మీరంతా బాప్తిసం పొందారు, మీకు రక్షణ, మీకు ఆశీర్వాదాలు అని అనలేదు. ఓ సర్ప సంతానమా. ఎవరు వచ్చారంటే అక్కడికి? పరిసయ్యులు. ఇంకెవరు వచ్చారు? వేషధారులండి వాళ్ళు. అమ్మా పరిసయ్యులు వాళ్ళు వేషధారులండి. వాళ్ళు చూసి ఏమన్నాడంటే, అయ్యా మీరు బాప్తిసం పొందేస్తున్నారు రైటే, మీరు ఒకటి చేయండి, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. అది చీలమండలో అంటే అది అర్థం అండి. అక్కడ మారు మనసు లేని బాప్తిసం, పెళ్లి బాప్తిసాలు, ఉద్రేకంతో తీసుకోవడం బాప్తిసాలు, మారు మనసు లేని బాప్తిసా. ప్రియమైన దేవుని జనకమై పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను ఒక ప్రశ్న హెచ్చరిస్తున్నాడు. నీ మనస్సు మారిందా? ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? ఒకప్పుడు నేను త్రాగుపోతున్నాను, నేను మానేశాను. అది. ఒకప్పుడు నేను వ్యభిచారినండి, నేను ఇప్పుడు మానేశాను. రైట్. ఒకప్పుడు నేను దొంగనండి, ఇప్పుడు నేను దొంగతనం చేయట్లేదు. ఒకప్పుడు నేను వ్యభిచారినండి, ఇప్పుడు నేను పాపక్షమాపణ పొందాను. ఒకప్పుడు అటు ఇటు తిరిగేవాడిని, నా మనస్సు మార్చుకున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగాని. హల్లెలూయా. అది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే విధంగా ఉండాలి. ఎప్పుడంటే ఈ చీలమండల లోతు అనగా ఈ మారు మనసు. మీకు ఇంకా చెప్పాలంటే పరిసయ్యుడును సుంకరు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? ఎవరిది వేషధారణ, ఎవరిది స్వచ్ఛమైంది? సుంకరది కదా స్వచ్ఛమైంది. పరిసయ్యుడిది ఏంటి? చేస్తున్నాడు నెగ్లిజిబుల్. మేము ఇంకా చెప్పను, ఇంకా లోతుగా చెప్పను. ఇంకా అపొస్తలుల కార్యంలో ఉంటుంది 8వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ సీమోను, గారిడి సీమోను ఉంటాడు కదా. ఎవరుంటారండి అక్కడ? గారిడి సీమోను ఉంటాడు. అతను కూడా చాలా మహాశక్తి అనబడేటువంటి ఆ గారిడి సీమోను
ఆ గారిడి సీమోను ఏం చేశాడంటే అతను కూడా అందరూ బాప్తిసం తీసుకుని ఏంటంటే సీమోను గారు అక్కడ ఎవరున్నారంటే అండి ఫిలిప్ గారు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, అందరికి బాప్తిసాలు ఇస్తున్నాడు. రైట్, చూశాడు. ఈయన కూడా ఏం చేశాడంటే ఫిలిప్ గారు ఇచ్చే బాప్తిసం ఈయన కూడా పొందేశాడండి. ఈ గారిడి సీమోను బాప్తిసం పొందేశాడు, మారు మనసు పొందాడు. కానీ ఎక్కడ బయటపడ్డాడో తెలుసైనా? బాప్తిసం తీసుకున్నాడు, అన్నీ బాగున్నాయి. ఎక్కడ బయటపడ్డాడు? వీళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటుంటే మనోడేమనాలి? అమ్మా ఏమనాలి? ప్రభు, నాకు ఈ పరిశుద్ధాత్మ రావట్లేదు, నాలో లోపం ఏంటి, నాలో ఉన్నటువంటి తప్పిదం ఏంటి, నేను ఎక్కడ పాపం చేశాను, ఎక్కడ పడిపోయాను, నన్ను ఒకసారి పరీక్షించి నన్ను శుద్ధి అని అనాలి. అలాగ అనలేదు. ఏమన్నాడు? ఏం తెచ్చాడు? మూట తెచ్చి నా పరిశుద్ధాత్మ వరాన్ని. అలా ఉంది పరిస్థితులు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు పేరు మట్టుకే మన బాప్తిసం తీసుకున్నాం తప్ప మారు మనసు లేని జీవితాలు. మన మనస్సు మారడం లేదు, మన పద్ధతి మారడం లేదు, మన ప్రవర్తన మారడం లేదు. సమాజంలో, సంఘములో, ఇంటిలో, ఆఫీసులో, పొలములో నీ యొక్క వ్యక్తిగత ప్రవర్తన ఎలాగుంటుంది? నిన్ను చూసి ఇతడు పరిశుద్ధాత్మ పొందినవాడు, ఇతడు మాట తప్పడు, ఇతడు అబద్ధం ఆడడు, ఇతడు మోసం చేయడు, ఇతడు పర్ఫెక్ట్ అని చెప్పుకున్నటువంటి మనస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. అదండి మారు మనసు అంటేనే. యేసు ప్రభు గారు మనస్సు ఎలాగున్నదో మనం కూడా అలాగ ఉండాలి. యేసు ప్రభు గారు మనస్సు ప్రేమించే మనసు, నీది ప్రేమించే మనసుగా ఉండాలి. యేసు ప్రభు గారి మనస్సు క్షమించే మనసు. ఎందుకంటే ఆ దాంట్లో అడుగుపెట్టావు నువ్వు. యేసు ప్రభు గారు అనే జీవజలాల్లో ఆ చీలమండలు పెట్టావు కాబట్టి ఆయన క్షమించే మనస్సు, నీ మనసు క్షమించే మనసుగా ఉండాలి. స్తోత్రం. ఆయన సమాధానం ఇచ్చే మనసు, మన మనసు మారిపోవాలి, సమాధానకరంగా ఉండాలి. నమ్మత గట్టిగా దేవుని స్తోత్రం చెప్పావు. నీ మనసు మారిందా? అమెరికా దేశంలో ప్రతిరోజు ఆరాధన జరుగుతుందండి ఆదివారం. ఆ చర్చికి ఆ ప్రెసిడెంట్ ఫెడ్రిక్ సంథింగ్ ఉంది ఆయన పేరు. ఆయన కూడా ఆ చర్చికి అటెండ్ అవుతాడు. అమెరికా ప్రెసిడెంట్ రియల్గా. ఆ ప్రెసిడెంట్ గారు కూడా వస్తారు. ఆ రోజు ఒక స్పెషల్ ప్రీచింగ్ చేయడానికి ఒక పాస్టర్ గారు వచ్చారండి. అందరు చెప్పారు ఆ పాస్టర్ గారికి. హలో, పాస్టర్ గారికి వచ్చిన వెంటనే చెప్తారండి కొంతమంది. ఇది అందరూ కూడా పెద్ద పెద్ద హోస్ట్లు, అందరూ వచ్చేటువంటి గెస్ట్లు వచ్చేటటువంటి చర్చి ఇది. మీకు తెలుసు కదా, మీరు ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధపరచకుండా ప్రసంగం చేయాలి. మీరు ప్రసంగం చేస్తే ఎవరిని బాధపరచకూడదు, ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని కాని మాటలు అలా అనకూడదు. అలా నాకు తెలుసండి, అలా సిద్ధపడమని చెప్పారు ఆ చర్చి యొక్క పెద్దలందరూ కలిసి ఆ పాస్టర్ గారు, ఆ వచ్చిన పాస్టర్ గారికి అని సిద్ధపడ్డాడు ఈయన. ఓకే, అలా అనుకున్నాడు. అది కూడా చెప్పారు, ప్రెసిడెంట్ గారు వస్తారు, అమెరికా ప్రెసిడెంట్ గారు వస్తారు. రైట్, తెలుసు అది. ఆ నిలబడ్డాడు. ఆ రోజు కూడా ఇదే ప్రసంగం అంటాడు. మారు మనసుకున్నటువంటి ప్రసంగం చేస్తున్నాడు. ఈయన చేస్తూ ఆత్మతో నింపబడిపోయాడు. నింపబడిపోయిన తర్వాత, అయ్యా నువ్వు బాప్తిసం పొందవు కానీ నీ మనస్సు మారిందా? ఇలాగ ప్రసంగం చేయడం స్టార్ట్ అయిపోయిందంట. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే, నువ్వెంత గొప్ప అధికారివైనా సరే, నువ్వు గొప్ప ఎంత రాజకీయవేత్తవైనా సరే, నువ్వు గొప్ప ప్రెసిడెంట్ అయినా సరే అన్నాడటండి. అంతే, వీళ్ళంతా ఒకేసారి డామ్గా అయిపోయారంటండి. ఎవరు వీళ్ళంతానే? ఎవరో ఈ పెద్దలు కూర్చున్న వాళ్ళు. ఇంకా అయిపోయింది మన పని, వదిలేసాడు. ఏదైతే చెప్పకూడదు అనుకున్నామో అది చెప్పేశాడు ఈయన. మన సంఘం పని అయిపోయింది ఈ వేళతోటి కర్మ అనుకుంటున్నారు వాళ్ళంతా. అలాగా బెక్మొక్కలు వేసిన ఆయనకి చూస్తానట. ఈయన ఇంక ప్రవాహంలా వెళ్ళిపోతుంది ప్రసంగం. వేసేస్తున్నాడు ఉదంతరతోటి అని. అందరూ ఆ ప్రెసిడెంట్ చూస్తున్నారు, పెద్దలంగా చూస్తున్నారు, ఇలా చూసుకుంటున్నారటండి. లాస్ట్ని ప్రసంగం అయిన తర్వాత, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇదే రక్షణ దినము, లేచి నిలబడు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటే ప్రెసిడెంట్ గారు లేచి వచ్చి నిలబడ్డాడు అంటండి. గట్టిగా దేని స్తోత్రం చేద్దామా. ఒక అమెరికా ప్రెసిడెంట్ గారు. ఇది నాట్ ఏ స్టోరీ, నాట్ ఏదో కథ కాదు, ఇది రియల్ స్టోరీ.
ఒక అమెరికా ప్రెసిడెంట్ గారు వచ్చి, నాకు ఇంతవరకు నేను మారు మనసు లేకుండా బాప్తిస్మం పొందాను తప్ప నా మనసు మారలేదు, ఈరోజు నేను మనసు మార్చుకుంటున్నాను. నీ మనసు మారిందా? ఎక్కడున్నది నీ భక్తి లోతు? నీ భక్తి లోతు ఎక్కడుందండి? చాలామంది ఈ భక్తి చూడండి, చీలమండల లోతు అంటే ఒక తల్లి ఒక కొడుక్కి, అంటే అర్థం అవడం కోసం చెప్తున్నాను మీకు. నేను మీకు ఇంకా బాగా ఆ లోతు తెలుసుకుంటారని. అమ్మ టైం ఆగిపోయింది అన్నాడంట. సరేరా టైం ఎంత అయిపోయింది, బ్యాటరీ అయింది వాళ్ళ అమ్మ. సరే బ్యాటరీ వేసాడు. బ్యాటరీ వేస్తే గడియారం ఏం చేయాలి? అమ్మ బ్యాటరీ వేస్తే ఏం చేయాలి? గడియారం తిరగాలి. రైట్ అమ్మ, గడియారంలో బ్యాటరీలు వేసాను అయినా కానీ తిరగట్లేదు అన్నాడు అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి పట్టికలు బాగు చేయించరా అన్నాడు అంట. సర్లే అమ్మ అని చెప్పేసుకుని డబ్బులు తీసుకున్నాడు, బ్యాటరీలు తీసుకున్నాడు, ఆ గడియారం పట్టుకుని వెళ్తున్నాడు. ఈ గడియారాన్ని మోయలేకపోతున్నాడు. ఈ గడియారాన్ని మోయలేక మధ్య దూరంకి వెళ్ళిన తర్వాత ఏంటి అమ్మ ఏమన్నది? ముళ్ళు సరిగ్గా తిరగడం లేదు, ఆ సరి చేయించరా అని చెప్పింది అమ్మ. చెప్పండి ఏమన్నది అమ్మ? ఏం చెప్పింది? ముళ్ళులు సరిగ్గా తిరగడం లేదు అమ్మ, ఈ ముళ్ళులు సరి చేయించరా అమ్మన్నది. కాబట్టి నేను ఇదంతా మొయ్యలేకపోతున్నాను గడియారాన్ని. ఏం చేస్తానంటే ఈ ముళ్ళులో ఒకటి పట్టుకెళ్తాను చెప్పేసి గడియారాన్ని బద్దలు కొట్టాడు. ఏం చేయడమ్మ? గడియారాన్ని బద్దలు కొట్టేసేసి ఇప్పుడు ఏం పట్టుకెళ్ళాడు చెప్పరే? ఓ చేతులు డబ్బులు, ఓ చేతులు పట్టణంలో ముళ్ళు కట్టుకుని ఆ గడియారాన్ని అలా పడేసి, ఎందుకంటే మా అమ్మ ముళ్ళు సరిగ్గా తిరగట్లేదు కాబట్టి ఆ ముళ్ళులు సరిచేయించుకు రమ్మంది కాబట్టి ఆ ముళ్ళులు పట్టణంలో కట్టుకుని ఆ డబ్బులు పట్టుకుని ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి బాబు నాకు ఇలా గడియారం పోయిందండి, బాగు చేసుకోలే. రైట్ తీ అన్నాడు. ఆ చేతనని చెప్పేసి పొట్టలో విప్పి ఏమిచ్చాడు? ఏమన్నాడు? ఏం చేయను బాబు ఈ ముళ్ళు అన్నాడు. ఈ ముళ్ళు మా అమ్మ సరిచేయమందంటే తిరగట్లేదంట అన్నది. ఈ ముళ్ళు తిరగాలంటే దీని వెనకాలకి ఏం కావాలి? ఇది అర్థమైందండి మీకు? ఇది వృత్తాంతం అర్థమైందా? ఈరోజు ఎలా ఉందో తెలుసా? చీలమండలు వస్తుంటేనే ముళ్ళులు వరకే, అంటే నీకు ఏదన్నా కావాలితే అది తీర్చిన వరకు తప్ప నీ మనసు ఇవ్వవు. నీ ముళ్ళులు పోని, నీకు ఏదో అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం, నీకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు, నీకేదో జాబ్ కావాలి, ఈ జాబు, అంటే ఆ ముళ్ళులు పట్టుకొస్తున్నావు తప్ప, అంటే ఈ ముళ్ళు నాకు ఈ లోపం ఉంది, ఆ లోపాన్ని సరిచేయి అని చెప్తున్నావు తప్ప నువ్వేమివ్వట్లేదు. నువ్వు ఏమవ్వట్లేదు, నీ మనసు దేవునికి ఇవ్వట్లేదు. నీ మనసు ఇవ్వకుండా ఆ ముళ్ళులు తెస్తే దేవుడు ఎలా బాగు చేస్తాడమ్మా? నేను ముందుకు వెళ్తాను, ఉన్నది 5 నిమిషాలు, ఇంకా 3 పాటలు అవ్వాలి. చూద్దాం. రెండో చదువమ్మా, రెండో చదువు. ఇంకా కొంత దూరం వెళ్తే మరి ఇంకొక 1000 మూరలు కొలిచి నీళ్ళగుండగా నడిపింపగా నీళ్లు మోకాల్లో తుండను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చీలమండలో తనగా మారు మనసు బాప్తిసం మారు మనసు అండి. రెండోది ఏంటంటే మోకాళ్ళు అనండి ఒకసారి. అమ్మా ఏంటండి చెప్పండి. ఇప్పుడు ఎంత లోతు వచ్చింది? ఇప్పుడు ఎంత లోతు వచ్చింది? చీలమండ అంటే అందరూ మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, రైట్ బాగుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకొక 1/2 కిలోమీటర్ లేరండి, ఇంకొక 1/2 కిలోమీటర్, ఇంకొక 1000 మూరలు, అంటే ఇందాక ఒక 1000 మూరలు, ఇప్పుడు ఇంకొక 1000 మూరలు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎంతలోతో వచ్చిందంటే ఇప్పుడు మోకాళ్ళలోతో వచ్చింది. మోకాళ్ళు అనగా దేనికి సాదృశ్యం? షార్ట్ చేసుకుంటాం. మోకాళ్ళు అనగా దేనికి సాదృశ్యం? ప్రార్థన జీవితం కావాలి. ఈ జీవజలాలు నువ్వు పూర్తిగా అనుభవించాలంటే, దీని ఫలితం అనుభవించాలంటే కనుక నీకు కావాల్సింది ఏంటంటే, రెండో అనుభవం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. దేవునికి స్తోత్రం. నేటి క్రైస్తవుల్లో ఏది లేదంటే ఇది లేదండి. ప్రియమైన దేవుని జనాంగమా, అందరూ ఏంటంటే చీలమండల లోతుకు వచ్చి అందరూ చాలామంది చర్చిల్లో జరిగేది ఏంటంటే అందరూ బాప్తిసం పొందుతున్నారు, మన మనసు మారినట్టుగా యాక్ట్ చేస్తున్నారు, రైట్. కానీ వీళ్ళు ప్రార్థన చేసే టయానికి, ప్రార్థన చేసిన సమయాన్ని వాళ్ళు ప్రార్థన చేయడం లేదు. ప్రతి ప్రసంగంలో చెప్తాం ప్రార్థన కోసం, కానీ ప్రార్థన చెయ్యం. పాట కూడా పాడతాం, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా. తప్పుడు పాటలు పాడుకో. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదా. నువ్వు కన్నీళ్ళు ప్రార్థన లేకుండా వెళ్తలేదు బయటికి, సిగ్గుందని ముఖానికే. పాట ఎంత రాగయుక్తంగా పాడతామో, పాట పాడితే కన్నీళ్ళు వచ్చేస్తాయి, పాట పాడితే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది నీకు. నీ జీవితంలో క్వశ్చన్ వేస్తున్నాను, నీ జీవితంలో ప్రార్థన ఉందా? నిజమైన క్రైస్తవులతో పౌరుషంగా నిలబడు. ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎంత సమయం దేవుడితో మాట్లాడుతున్నావు?
ఎందుకమ్మా ఈ అశాంతి, ఎందుకమ్మా అసమాధానం, ఎందుకమ్మా ఈ యొక్క భయంకరమైనటువంటి శోధనను అనుభవిస్తున్నావు? నీలో ప్రార్థన అనుభవం లేదు. నువ్వు ఇవ్వాల్సిన సమయాన్ని ప్రార్థన చేయటం లేదు కాబట్టి ఇవన్నీ నీ జీవితంలో వచ్చేస్తున్నాయి, ఫ్లో అవుట్ అవుతుంది అంటున్నాడు చేసి. మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు. శోధనలు ఎందుకు వస్తున్నాయా నీ జీవితంలోని? ఎందుకు నువ్వు శోధించబడతావయ్యా? నువ్వు నీ సమయాన్ని అంతటిని ఎక్కడిస్తున్నావు? నువ్వు నీ ఉద్యోగానికి నీ సమయం ఇస్తున్నావు, వండుకోవడానికి సమయం ఇస్తున్నావు, నువ్వు నీ బిడ్డలకి ఇంట్లోకి వెళ్ళడానికి సమయం ఇస్తున్నావు, నువ్వు ఆయా చోట్ల నా సమయం ఇస్తున్నావు తప్ప దేవునితో మాట్లాడడానికి ఎంత సమయం ఇచ్చిస్తున్నావు? నువ్వు ఎంత సమయం దేవునితో మాట్లాడుతున్నావా? మాట్లాడతారు ఎంతవరకునంటే కొంతవరకు మాట్లాడతారు. మా అక్కర్లని చెప్పుకోవడానికి వరకే మనం మాట్లాడుతున్నాం అంతే తప్ప దేవుడు తిరిగి మాట్లాడే వరకు నువ్వు మోకరించి ఉండటం లేదు. తెలుసుకో నగ్న సత్యాన్ని. దేవుడు తిరిగి మాట్లాడే వరకు హల్లెలూయా చేత దేవుని స్తోత్రం చెప్పు. ఒకసారి నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు ఈ మధ్యాహ్న సమయంలో. నీ భక్తి జీవితం ఎంత లోతు. రెండో స్టెప్కి వచ్చాను, రెండో పాయింట్కి వచ్చాను. నేను మొదటి పాయింట్ చెప్పాను మారు మనసు బాప్తిసం. రెండో పాయింట్ ప్రార్థన. ఈ మోకాళ్ళు వేసేటప్పటికి నీకు సాతానుగాడు వచ్చేస్తాడు. ఈ మోకాళ్ళు వేసే టైంకి నీకు నిద్ర వచ్చేస్తుంది. ఈ మోకాళ్ళు వేసే టైంకి నీకు సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఈ మోకాళ్ళు వేసే టైంకి ఏదో నీకు కనబడుతూ ఉంటుంది తప్ప నువ్వు ప్రార్థనకి. ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారండి వ్యక్తిగతంగా? బిజీ ఎస్ నాకు అసలు సమయం ఉండలేదండి, అసలు నాకు కాళ్ళు సహకరించట్లేదండి, చాలా అనారోగ్యంగా ఉంటుందండి. ప్రార్థన చేయడానికి నీకు రోగం అడ్డొచ్చిందా? ప్రార్థన చేయడానికి నీకు ఉద్యోగం అడ్డొచ్చిందా? ప్రార్థన చేయడానికి నీకు కూలిపడి అడ్డొచ్చిందా? నీకు అన్నీ కావాలా? ఆశీర్వాదం కావాలా? నీ ఆకు వాడిపోకూడదా? నీ కాయలు పడిపోకూడదా? లేకపోతే నువ్వు నెలలా నీకు ఫలం వచ్చేయాలా? నీ నెలలా జీతం వచ్చేయాలా? నీ స్వస్థత కలగాల? కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేయలేవా? ప్రియమైన సహోదరుడు, పరిశుద్ధాత్మ శక్తి నీ యొక్క మనస్సును తట్టుతుండగా, నీ మనస్సాక్షిని తట్టుతుండగా యేసయ్యా చెప్పు గట్టిగానే, నేను ప్రార్థించకుండా ఉండలేను. నువ్వు నాకు సమాధానం ఇచ్చే వరకు నేను ఇంకా లోతుకి వెళ్ళగలను. దానియేలు అతను ప్రార్థన ఎలా చేశాడో తెలుసా? ప్రార్థన సమాధానం వచ్చే వరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం చేసాడు అనుకుంటారండి మీరు? 4 రోజులు వదలలేదండి. అయ్యా బబులోను రాజ్యంలో పట్టుపడ్డాము, 70 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా ఇంక ఎప్పుడయ్యా వాగ్దానాన్ని పట్టుకున్నాడు, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. పైనుంచి దేవదూత వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రావాలి. చెప్పరే ఆమెనని? ఆమెన్. ప్రార్థన చేస్తే జవాబు రావాలి. రెండో పాయింట్ ప్రార్థన. మూడోది ఇంకొక ఎంతలో తెలియడమ్మా? ఇంకొక 1000 మూరలు. ఎన్ని మూరలు? ఇంకా 1000 మూరలు వెళ్ళిన తర్వాత ఎంతలో తెచ్చిందమ్మా? నడిపింపగా నీళ్లు మొలలోతు అని చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఎంత లోతు? చీలమండలో. రెండోది మోకాళ్ళు. మూడోది ఎపిసి పత్రిక ఆరోగ్యంలో ఉంటుంది. మీ నడుమునకు ఏం కట్టాలి? సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. మీ నడుమునకు ఏం కట్టాలి? సత్యము అనగా ఎవరో? నేనే మార్గము, నేనే సత్యము. సత్యం అనగా వాక్యాన్ని కలిగి ఉండాలి. అది మూడో పాయింట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 పాయింట్ స్కేల్ చెప్తాను మీకు. 4 పాయింట్ స్కేల్ ఏంటంటే, 4వ పాయింట్ అంటే వాక్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అండి, చాలామంది ఇక్కడ వరకు వచ్చేస్తారండి. చాలామంది చూడండి, ఫస్ట్ స్టెప్ అందరూ మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. ఫస్ట్ స్టెప్ దాటుకుని వచ్చారు. రెండో స్టెప్కి వచ్చారు. మోకాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఉంటారు. ఆ స్టెప్ దాటుకుని వచ్చారు. మూడో స్టెప్కి వస్తున్నారు. మూడో స్టెప్కి ఏంటంటే, మూడో స్టెప్కి వచ్చిన వాళ్ళు ఈ వాక్యం దగ్గరికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎక్కడ వరకు చేస్తారండి చెప్పాను ఇందాక. అక్కడ వరకు చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఈ మొలలోతు వస్తారు. ఈ మొలలోతు వచ్చిన తర్వాత వాక్యం మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి మనసుకి ఎక్కదు. ఇక్కడ పడిపోతాం మనం. వాక్యం వచ్చేటప్పటికి ప్రార్థన కావాలి, అందరికీ ప్రార్థన కావాలి. ప్రార్థన మిట్టి దాటేస్తాం మనం ప్రార్థన. ఎందుకంటే చాలామందికి ప్రార్థన చేస్తే స్వస్థలు వస్తాయి, వాళ్ళు అనుకున్నది కోరుకుంటారు, వాళ్ళు అనుకున్నది పొందుకుంటారు, చాలా బాగుంటుంది. రెండో పాయింట్ వరకు వచ్చేస్తారు. మూడో పాయింట్ దగ్గర పడిపోతుంది దెబ్బ. సగం అంతే. సగం భక్తి,
సగం భక్తి అయ్యా మన భక్తి అంతానే. ఒకసారి ఆలోచన చేసుకో, ఏది నీ భక్తి సగం భక్తితో ఆగిపోతుంది అనేది. ఎందుకంటే ఆ అన్యాచారాలు వచ్చేటప్పటికి వాళ్ళతో కలిసిపోతావా? అన్య పండుగలు వచ్చేటప్పటికి వాళ్ళతో కలిసి భోజనాలు చేస్తావా? వాళ్ళతో పాటు కలిసి నువ్వు డ్యాన్స్లు వేస్తావా? వాళ్ళు చేసిన ఆచారాలు నువ్వు ఉంటే కనుక నడువులోతు అనుభవం. ఈ డీప్ ఇన్ ది వెస్ట్ అంటాడు. ఫస్ట్ ఇది డీప్ ఇన్ వెంకిల్, డీప్ ఇన్ ది నీల్, డీప్ ఇన్ ది వెస్ట్. డీప్ ఇన్ ది దేవుని జనాంగమా, సగం భక్తి అంటే వాక్యము నిన్ను మాట్లాడుతున్నా, ప్రభువా నీ వాక్యానికి లోబడుతున్నాయో, నేను ముహూర్తాలు చూడన్నాయో. ఏది మన భక్తి? నేను ముగిస్తాను, టైం ఇస్ ఓవర్. లాస్ట్ ఏంటంటే ఇంకా దాని లోపలికి వెళ్ళే కొద్ది మునిగి తేలాలి. స్తోత్రం. అంటే దేని స్తోత్రం చెప్పండి. లాస్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నువ్వు ములిగి అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడాలి. అది కావాలి నీకు నాకు. ఈ మూడు ఓకే, నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, ప్రార్థన ఉంది, ప్రార్థన ఉన్న తర్వాత నీకు వాక్యంతో నడుస్తున్నావు. ఈ వాక్యంతో నడిచిన తర్వాత నువ్వు పొందుకోవలసిన చివరి పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. స్తోత్రం. అలాగే శిష్యులు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఈ సువార్త చేశారు. అటువంటి కృపా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో దేవా తండ్రి, జీవ జలపు ఊటల గురించి మాతో మాట్లాడావు. ఈ మందిరం నుంచి వచ్చి జీవ జలపు ఊటలు యేసయ్యా దేవా తండ్రి ఎక్కడెక్కడ తాగుతున్నాయి. మా భక్తి లోతు జీవితాన్ని ఎంతో ఓ ప్రభా వివరించావు ప్రభా. యేసయ్యా విన్న వాక్యాన్ని ప్రభా, యేసయ్య ప్రభా మరి దారి పక్కన ముళ్ళల్లో వాళ్ళ రాతి నేల పడినవి కాకుండా మంచి నేలను పడేటి విధంగా ఫలింప చేయమని, అనుభవాల్లో కళ్ళని సహాయం చేయమని ప్రభువైన యేసు నామం పేరిట వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్.